ఈరోజు అంటే నిన్న నూజివీడు పోలీస్ స్టేషన్లో మాజీ శాసనసభ్యులు షేక్ ముస్తఫా గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారితో పాటు వ్యాపారం చేస్తున్నటువంటి వారి మీద అక్రమంగా అన్యాయంగా ఒక కేసు రిజిస్టర్ చేశారు. దానితో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నూజివీడు న్యాయస్థానంలో. దీని మీద పెద్ద ఎత్తున ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే ఫ్రంట్ పేజీలో రాసేసింది, ఆంధ్రజ్యోతి లోపల పేజీలో రాసింది. ఇప్పుడు ముస్తఫా ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని దాని మీద చాలా కేసులు కూడా పెట్టారు. ఎక్స్టార్షన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఎఫ్ఐఆర్ వివరాలు తెలియదు, ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఎఫ్ఐఆర్ని ఇంతవరకు అప్లోడ్ చేయలే. నిందితులు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాల, అడ్వకేట్స్ వెళ్ళారు, వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో అసలు జరిగింది ఏంటి, ఎందుకు ఈ కేసు పెట్టారు అనేది వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్తఫా గారు 2 సార్లు గుంటూరు 1 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన బేసికల్గా వ్యాపారస్తుడు, పొగాకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆయన పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని క్రిమినల్ కేసు వరకు నడిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసలు సంగతి ఏమిటంటే, ఇది కిడ్నాప్ అన్నారు, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించాడంట. పొగాకు వ్యాపారికి వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరింపు, ఆయన తనయుడిపై కిడ్నాప్ కేసు, అనుచరులు లొంగుబాటు, పరారీలు అసలు నిందితులు. ఈనాడు ఫ్రంట్ పేజీలో నూజివీడు కిడ్నాప్ నిందితుల అరెస్ట్, ఇది కూడా ముస్తఫాకు సంబంధించినటువంటి కేసు మీదే ఆంధ్రజ్యోతిలో వేశారు. అంటే ఎల్లో మీడియా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్న అవకాశం ఉంటే కేసు పెట్టేయటం, లోపల పెట్టేయటం, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు జరుగుతూనే ఉంది. ఏ చిన్న విషయం ఉన్నా సరే, మీరు చూశారు తమ్మినేని సీతారాం గారి మీద, ఆయన మీద కేసు పెట్టారు. సరే, ఆయన బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. అలాగే సిరిగిల అప్పలరాజు, మా మాజీ శాసనసభ్యుడు, మంత్రివర్యులు, వారి మీద ఒక యాక్సిడెంట్ కేసు ఉంటే దాని మీద ఆయన అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం, నాకు అర్థం కాల. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నా చిన్న చిన్న అవకతవకలు ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. తండ్రినే యాక్సిడెంట్ చేస్తే, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తన మీద యాక్షన్ కన్నా కూడా తండ్రిని కూడా యాక్షన్ తీసుకునేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది కూడా అంతే. ముస్తఫా గారు వ్యాపారం చేస్తారు. ఆయన జరిగిన విషయాన్ని మీకు నేను వివరిస్తాను, నాకు తెలిసిన సమాచారం మేరకు. ఇంకా చాలా సమాచారం తెలియాలి. ముస్తఫా గారు కూడా అందుబాటులో లేడు, కానీ కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ఆయన మీద కేసు పెట్టారు, ఆయన కుమారుడి మీద కేసు పెట్టారు, కొంతమంది అరెస్ట్ చేశారు, చాలా పెద్ద విపరీతమైన కేసు పెట్టారు, ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకోకుండా చేసేందుకు ఏ విధమైనటువంటి కేసు పెట్టాలో ఆ విధమైన కేసు పెట్టారు. దీనిలో విషయం ఏంటంటే, సూర్యచంద్రరావు, కదిరి సూర్యచంద్రరావు అసోసియేట్స్ ప్రొప్రైటర్స్ అనే ఒక సంస్థ, సూర్యచంద్రరావు గారు ఉన్నారు కొయ్యలగూడెంలో. ఆయన పొగాకు రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతూ ఉంటాడు. జనరల్గా ముస్తఫా గారు పొగాకు కొనే వ్యాపారం. ఈ సూర్యచంద్రరావు దగ్గర పొగాకు కొంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయనకి 36 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళ కుమారుడు. ముస్తఫా కూడా తెలియదు అది వాస్తవానికి. 36 లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఆయన దగ్గర నుంచి. ఎందుకు రావాల్సి ఉంది? అడ్వాన్స్కి ఇచ్చారు, పొగాకు ఆయనకి అమ్మాలి. ఇది ఓరల్ ఒడంబడిక. అమ్మటం మానేశాడు ఆయన సూర్యచంద్రరావు గారు. ఇవరకు ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు, ఈ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ముస్తఫా గారి కుమారుడు వెళ్ళి వాళ్ళు ఎవరికో అమ్ముతుంటే ఆ లారీల్ని అటకాయించి అవి తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు. స్వయంగా అప్పచెప్పి, అయ్యా మాకిట్లా డబ్బులు తీసుకున్నారు వీళ్ళు, మాకు వీళ్ళు
పొగాకు సప్లై చేయట్లేదు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్ చేయండి, నేను కంప్లైంట్ ఇస్తానంటే ఇదిగో అదిగో అని అక్కడి నుంచి కుట్ర ప్రారంభమైంది. కుట్ర ప్రారంభమయ్యి చివరికి నూజివేడు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయించారు. ఈ కదిరి సూర్యచంద్ర అసోసియేషన్కి సంబంధించినటువంటి సూర్యచంద్ర దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని 2-3 రోజుల తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. 2 రోజులకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించవలసిన అంశం ఏంటంటే వార్తలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతాయి.